వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. పాలీసెట్ 2025కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ యొక్క షెడ్యూల్ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. 20th నుంచి రిజిస్ట్రేషన్ ఆర్ ప్రాసెసింగ్ ఫీజు అనేది మనం పే చేయాలి. సో ఈలోగా మనం ఫస్ట్ బ్రాంచ్ అనేది డెసిషన్ తీసుకోవాలి. తర్వాత మీకు కావాల్సినటువంటి ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి కాలేజెస్ యొక్క లిస్ట్ అనేది మీరు రెడీ చేసుకోవాలి. సో ఈ వీడియోలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ట్రిపుల్ ఈకి సంబంధించినటువంటి బెస్ట్ కాలేజెస్ ఆర్ త్వరగా అంటే మంచి ర్యాంక్కి కౌన్సిలింగ్లో కంప్లీట్ అయిపోయినటువంటి కాలేజెస్ లిస్ట్ ఇది. తర్వాత మీ యొక్క ర్యాంక్కి ఈ సూటబుల్ కాలేజెస్లో వస్తుందా రాదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ విఎస్పిఎం కాలేజ్ కోడ్ కూడా మీరు నోట్ చేసుకోవాలండి. ఆ విఎస్పిఎం అంటే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అక్కడ కాలేజ్ కోడ్ అనేది మేజర్. సో విఎస్పిఎం విశాఖపట్నం డిస్టిక్. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 5468 వరకు వచ్చింది బాయ్స్కి ట్రిపుల్ ఈ బ్రాంచ్. తర్వాత ట్రిపుల్ ఈకి సంబంధించి ఇక్కడ రెసిడెన్షియల్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ శ్రీశైలం కర్నూలు డిస్టిక్ ఎస్ఎస్ఎల్ఎం కాలేజ్ కోడ్. ఇక్కడ 8127 వరకు మీకు ట్రిపుల్ ఈ సీట్ రావటం జరిగింది. అలానే విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి పెందుర్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్ పిఈఎన్డి 10,386 వరకు కూడా ఓపెన్ కేటగిరీ బాయ్స్లో సీట్ రావడం జరిగింది. అలానే నెక్స్ట్ ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం జిల్లా విజయనగరం డిస్ట్రిక్ట్ విజెడ్ఎన్ఎం ఇక్కడ 11,193 వరకు కూడా సీట్ రావడం జరిగింది. సో ఇవి టాప్ 4. నెక్స్ట్ శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎస్కేఎల్ఎం ఇక్కడ 12,111 వరకు కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మీరు ఒక అంచనాకి రావచ్చు అనమాట. అక్కడ తర్వాత ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ ట్రిపుల్ ఈ బ్రాంచ్ 16,269తో ఎండ్ అయిపోయింది ఓపెన్ కేటగిరీ బాయ్స్కి. ఓకే, నెక్స్ట్ విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ దట్ ఈస్ 16,772 వరకు ట్రిపుల్ ఈ రావడం జరిగింది. తర్వాత అనపర్తి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనపర్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏఎన్పిటి 17,652 వరకు రావటం జరిగింది. అలానే తిరుపతి చిత్తూరు డిస్టిక్ సంబంధించి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ 17,887 వరకు సీట్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్. అలానే అనంతపురం డిస్టిక్ అనంతపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో 20,433 ఓపెన్ కేటగిరీలో సీట్ ఎండ్ అయిపోయింది. తర్వాత పార్వతీపురం విజయనగరం జిల్లా దట్ ఈస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అది కూడా పీవీపీఎం 21,439 వరకు సీట్ రావటం జరిగింది అనమాట. నెక్స్ట్ గుంటూరు జిల్లాకి సంబంధించి గుంటూరు నల్లపాడులో ఉన్నటువంటి కాలేజ్ ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని ఉంది. ఇక్కడ 23,232 వరకు కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది ట్రిపుల్ ఈ. రిమైనింగ్ కేటగిరీస్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే గనక ఆ పీడిఎఫ్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క లిస్ట్ని మీరు పెట్టుకుంటే ఈజీగా మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకుని మీరు స్టడీ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నంద్యాల రాయలసీమ కర్నూలు జిల్లాకు వచ్చేసరికి ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని ఉంది. అక్కడ 23,354తో కట్ ఆఫ్ వచ్చిందనమాట. తర్వాత రంపచోడవరం గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఇక్కడ 23,388 కట్ ఆఫ్ అండి. 23,388. అలానే చీపురుపల్లి విజయనగరం జిల్లా జీబీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇక్కడ 27,392 వరకు వచ్చింది. తర్వాత చంద్రగిరి గవర్నమెంట్ పాలిటెక్నిక్ చిత్తూరు జిల్లా అది కూడా 29,000 వరకు వచ్చింది. తర్వాత టెక్కలి శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ పాలిటెక్నిక్ 29,000తో ఎండ్ అయిపోయింది. తర్వాత తణుకు ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ ప్రైవేట్ కాలేజెస్లో టాపర్స్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజీ ఈ కాలేజ్గా మనం ట్రీట్ చేయొచ్చు. 29,844తో ఎండ్ అయిపోయింది ఓపెన్ కేటగిరీలో.
అదే ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి 1,18,000 వరకు కూడా ట్రిపుల్ ఈ కాలేజీలో రావటం జరిగింది, ప్రైవేట్ పాలిటెక్నిక్. అలానే శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ ఇక్కడ కూడా 31,244 వరకు కూడా రావటం జరిగింది. ఇది కూడా ప్రైవేట్ పాలిటెక్నిక్, కృష్ణా జిల్లా సంబంధించినటువంటిది. తర్వాత ద రాజీవ్ గాంధీ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కసింకోట, విశాఖపట్నం 35,000 వరకు రావడం జరిగింది. ఇది కూడా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. సో ఇది దీనికి సంబంధించి. అయితే కొంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి పర్టికులర్గా ఉమెన్ కాలేజెస్ ఏమన్నా ఉన్నాయా ట్రిపుల్ ఈకి సంబంధించి అనేది కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ ట్రిపుల్ ఈ ఉమెన్స్ కి ఉమెన్స్ పాలిటెక్నిక్స్కి వచ్చేసరికి ఫస్ట్ టాప్గా మీరు తీసుకోవాల్సింది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, కడప జిల్లా, కడపలో ఉన్నటువంటిది. ఇక్కడ 28,316 వరకు మాత్రమే రావడం జరిగింది. ప్యూర్లీ ఉమెన్స్ పాలిటెక్నిక్ అనమాట. ఓకే, గర్ల్స్ కాలేజెస్. నెక్స్ట్ చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరులో ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. ఇక్కడ 49,361 వరకు రావడం జరిగింది. ఇది కూడా ఓన్లీ ఉమెన్స్ పాలిటెక్నిక్. తర్వాత గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్, ప్రొద్దుటూరు. ఇది ప్రైవేట్ కాలేజీ. ఇక్కడ 81,000 వరకు కూడా ఓపెన్ కేటగిరీ గర్ల్స్కి సీట్ రావడం జరిగింది. తర్వాత కడపలోనే కందుల లక్ష్మమ్మ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. ఇక్కడ 1,24,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇది కూడా గర్ల్స్ కాలేజ్. అంటే ట్రిపుల్ ఈ బ్రాంచ్ ని ప్రొవైడ్ చేసేటువంటి కాలేజెస్ మన స్టేట్ లో లాస్ట్ ఇయర్ అయితే 4 కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఈ లిస్ట్ ని దగ్గర పెట్టుకుని మీ ఏరియాకి దగ్గరగా ఏది ఉంది, ప్లస్ మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకుని మీరు ఒక అంచనా వేసుకుని దాని ప్రకారం మీరు ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా మన యొక్క ఛానల్ అండ్ ఇన్స్టిట్యూట్ అనేది మీకు గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా ఏదైనా ఫర్దర్ గైడెన్స్ కావాలి అంటే కనుక మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.